మనం కొద్ది రోజుల్లో ఆ ఫ్లెక్స్లో చూస్తున్నట్టుగా 14 మార్చి శుక్రవారం సాయంత్రం ఇక్కడ పెద్ద ఉత్సవం ఉంటుంది. గౌర పూర్ణిమ వేడుకలు, దాన్ని బయట వాళ్ళు హోలీ అంటారు ఉత్తర భారతదేశంలో. కానీ భక్తులకి హోలీ అంటే కృష్ణుడి సమయంలో రంగులు చల్లుకోవడం, గులాల్ అంటే రంగులు. అది కృష్ణ లీలల్లో గోపికలు, కృష్ణుడు, బాలబాలు వీళ్ళంతా కూడా ఆడుకోవడం. ఇది వసంత ఋతువు ఈ టైంలో. కానీ 528 సంవత్సరాల క్రితం ఆ కృష్ణుడే 5000 సంవత్సరాల క్రితం వచ్చిన కృష్ణుడు ఈ 528 సంవత్సరాల క్రితం ఆయన ఈ రూపంలో అక్కడ చూస్తున్నట్టుగా, ఇక్కడ చూస్తున్నట్టుగా చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య, నిత్యానంద, అద్వైత, గదాధార, శ్రీవాస, 5 పంచతత్వ మంత్రం అంటారు. వచ్చి భగవంతుడు ఈ కలికాలంలో ఉండే పరిస్థితుల్లో, ఈ కలికాలంలో ఉండేటువంటి దుర్భాగ్యులైనటువంటి మనుషులు, వాళ్ళు భారతదేశంలో, ఈ హిందూ దేశంలో ఎప్పుడు కూడా భక్తి భావాలతో జనాలు బతికేవాళ్ళు. అంత మెల్లిగా పోతుంది. అంత వీడియోలని, సినిమాలని, క్రికెట్లని, క్లబ్బులని, ఈ సభ్యత అంతా కూడా వెనకటి కాలంలో చక్కగా రామాయణం చదువుకోవడం, భాగవతం చదువుకోవడం, చర్చించుకోవడం, అదేంది ఇదేంది, ఎందుకు ఇట్లా జరిగినట్టు జరిగింది, అంత పోతుంది. జనాలకి ఇప్పుడు రాముడు, కృష్ణుడు అంటే కూడా తెలియని పరిస్థితి వస్తుంది. వెళ్ళిగా వాళ్ళ గురించి లోతుగా తెలియడం పక్కన పెట్టండి. మామూలుగా వాళ్ళు దేవుడు అనే దాని మీద కూడా వాళ్ళు నమ్మకం కోల్పోతున్నారు. మనం చూస్తూ ఉంటాం ఆ కుంభమేళాలో ఏ విధంగా ప్రతిపక్షాలు ఇంతమంది ఇక్కడ స్నానం చేస్తే రోగాలు వస్తాయి కదా వాళ్ళు చెప్పేది. అంటే వెనకాలంతా ఈ 1000 సంవత్సరాల జనాన్ని తప్పులు చేశారయ్యండి. ఆ గంగా జలానికి ఆ 3 నదులు సంగమ స్థానానికి శక్తి ఉంది. అయితే డాక్టర్లు అంతా చూస్తే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇంతమంది స్నానం చేసినా కూడా 6.5 కోట్ల మంది స్నానం చేసినా కూడా అక్కడ అంత ఆ నీళ్ళు కూలి నీళ్ళు అయిపోలేదు. ఎందుకంటే ప్రవహిస్తున్నటువంటి నీళ్ళే మారుతున్నాయి. ప్లస్ ఆ నీళ్ళల్లో ఈ గంగా నది, యమునా నది హిమాలయాల్లోంచి వస్తూ ఉంటాయి. అవి ఆ వనమూలికలు ఈ పర్వత ప్రాంతాల్లోంచి వస్తాం. ప్లస్ ఆల్రెడీ సైంటిస్టులు ఒప్పుకున్నారు, మామూలు జలానికి గంగా జలానికి తేడా ఉంది. గంగా జలం పాడుగాటం లేదు, దానిలో పురుగులు తొందరగా పుట్టడం లేదు. అది మీరు హిమాలయాల్లో వనమూలికలు కలిసి రావడం వల్ల మీరు చెప్పుకోవచ్చు. అంటే మనకి దేవుడు అంటే నమ్మకం లేకపోతే, మనకి దేవుడు అంటే నమ్మకం ఉంటే గంగా నదిని స్వర నది అంటే అది దేవలోకాల్లోంచి భూమి మీదకి వస్తుంది. మేము వెళ్ళాము, గంగోత్రిలో గంగా నది పుడుతుంది, యమునోత్రిలో యమునా నది పుడుతుంది. గంగోత్రి ఇంకా పైకి వెళ్తే గోముఖ్ అంటారు, గ్లేషియర్. వెళ్ళారా? మీరు తలకాయ ఊపుతున్నారు, తలకాయ ఊపుతున్నారండి. విన్నారా? గోముఖ్ అంటారు. అటుపక్క చైనా ఉంటుంది, ఆ పర్వత అన్నిటికంటే టాప్ మోస్ట్. అటుపక్క చైనా ఉంటుంది, ఇటుపక్క భారతదేశం. ఇటుపక్క నుంచి అది చూస్తే ఆవు ముఖంలాగా ఉంది, దాని పేరు గోముఖ్ అని పెట్టారు. అక్కడి దాకా వెళ్ళే అవకాశం కలిగింది మాకు ఒకసారి. 2 సార్లు పోయాను నేను. అంత పైనుంచి అంత మామూలుగానే ఆ ప్రదేశం ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి మంచు పెళ్ళలు ఇరిగి పడుతూ ఉంటే టెంపరేచరు 0 కంటే కూడా కిందకి -6
-8 అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ పైన. సో శ్రద్ధ ఉంది కాబట్టి తొందరగా లోపలికి వెళ్ళి దడ 3 మునకలు వేసి 6 మునకలు 3 సార్లు మళ్ళీ పెట్టి మళ్ళీ ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి, ఎందుకంటే అంటే ఎక్కువసేపు మనకి ఆ స్టామినా లేకపోతే కొద్దిగా ఇబ్బంది కూడా కలుగుతుంది. కానీ ఆ రోజుల వయసు కొద్దిగా బాగానే ఉండేది, ఫటాఫట్. పాయింట్ వచ్చి అది సైంటిస్టులు ఒప్పుకున్నటువంటి విషయం, గంగాజలంలో జెర్మిసైడల్ జెర్మిసైడల్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నారు. సో ఇక్కడ భగవంతుడు ఆయన కృష్ణుడు 528 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్ అక్కడ నవద్వీప్ మాయాపూర్ అనేటువంటి నవద్వీప్, దాన్ని నదియా డిస్ట్రిక్ట్ అంటారు, ఆ జిల్లా పేరు. దానిలో నవద్వీప్, ఎందుకంటే గంగా నది సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ అది. అక్కడి నుంచి ఇంకా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది గంగా నది. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే మనం ఉండేది భారతదేశంలో ఉండేది వెస్ట్ బెంగాల్, అటుపక్క ఈస్ట్, దాన్ని ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు. కాబట్టి అక్కడ గంగా నది ఎన్నో పాయలుగా చీలుతుంది. సో అందుకని దాన్ని నవద్వీప్ అంటే 9 ద్వీపాలుగా ఏర్పడింది. చుట్టుపక్కలంతా మేమంతా చాలాసార్లు పోయించాం, మీరంతా కూడా పోయారు కదా. చక్కటి నీళ్ళు ఎక్కడ చూసినా కూడా మధ్యలో ల్యాండ్, చక్కటి భూములు, సారవంతమైన భూములు. సో అక్కడ భగవంతుడు, ఈరోజు మనం 8:15 దాకా ఒక అరగంట సేపు మందిరం మూసేసేదాకా ఈ చైతన్య మహాప్రభు ఆయన యుగ అవతారి అంటే ఈ కలియుగంలో ఏం చేయడం వల్ల ఎలాంటి మనుషులైనా మంచి వాళ్ళే భక్తులు అవుతారు. మంచి వాళ్ళు భజన చేయకపోతే వాళ్ళు భక్తులు కారు. చాలా చెడ్డవాళ్ళు పశ్చాత్తాపడి ఏంది నా బతుకు ఎంత ఇన్నేళ్ళు సారాయి తాగి, ఇన్నేళ్ళు మోసాలు చేసి, ఇన్ని తప్పుడు పనులు చేసి ఆయన బాగుపడాలనే ఆలోచన వచ్చి, ముఖ్యంగా భక్తులను కలుసుకున్నప్పుడు మనలో కొద్దిగా మంచితనం ఉంటే నేను కూడా బాగుపడితే బాగుంటుంది, ఈ మంత్రం అంటే బాగుపడేటైతే అని చూస్తే ఏం పోతుంది అన్నట్టుగా ఆ రకంగా మేమంతా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా భక్తులను కలుసుకోవడం వల్ల చాలా ఈ మంత్రం అంటే మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఈ చెడ్డ ఆలోచన అంటే ఇతరులకి అన్యాయం చేయాలని, మోసం చేయాలని, లేదా చెడు అలవాట్లు, సారాయి, సిగరెట్లు, ఇటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా మంచి వ్యక్తులు ఒప్పుకుంటారు, ఇవన్నీ తప్పుడు అలవాట్లు, నీచపు జీవితం కదా. అది ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం ఈ మంత్రాన్ని రోజు అంటూ ఉన్నట్టయితే, క్షేత్ర దర్పణ మార్జనం, రోజు స్నానం చేస్తే, రోజు ఉతికిన గుడ్డలు వేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే రకంగా మనస్సు, పరిసరాలు బాగాలేదు, చుట్టుపక్కల మనుషులు బాగాలేరు, కానీ వాళ్ళతో ఉంటూ మనం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఆ చెడిపోవడం నుంచి మనం కాపాడుకోవాలంటే మనం అంటే దీన్ని ఏమంటారు మెడికల్ లాంగ్వేజ్లో ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్. రాకుండా ఉండడానికి ముందర యాంటీ పోలియో వ్యాక్సిన్ ఇట్లా వేస్తూ ఉంటారు. దానివల్ల మనకి అదే యాంటీ కోవిడ్ ఆల్సో కూడా, యాంటీ కోవిడ్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ ఇట్లా వేస్తాం. దానివల్ల ముందరే అది ఆఫ్ చేయడానికి. ఆ రకంగా ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, ఎందుకంటే ఇది ఒక దివ్య ధ్వని, ఈ హరే కృష్ణ మంత్రం దాన్ని మామూలు శబ్దాలతో మనం అనడానికి లేదు. భగవద్గీత మంత్రాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ, లేదా భాగవతంలో ఉండే శ్లోకాలు కానీ, మామూలుగా వేద మంత్రాలు కానీ, అంటే ఎప్పుడైనా బ్రాహ్మణులు వచ్చినప్పుడు, మా అన్నయ్యకి 75 ఏళ్ళు వస్తే
ఆయనకి 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేయలేదంట. 75 ఏళ్ళు మళ్ళా తర్వాత బతుకుంటారు లేదు తెలీదు. అటు బంధువులు పిల్లలంతా కలిసి షష్టి పూర్తి చేయలేదు కాబట్టి 75 ఏళ్ళ వయసు కంటే పోయి బ్రాహ్మణులు పిలిచారు, సగ్గవాళ్ళు మంత్రాలు అంటారు. ఆ మంత్రాల అర్థం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వింటుంటే బాగుంది. అలాగే మనం ఈ మంగళ వాయిద్యాలు వింటూ ఉంటాం. నిజంగానే మంగళ వాయిద్యాలు అవి వాయిస్తుంటే మనసుకి కొంత ఉల్లాసంగా ఉన్నట్టు బాగుంది. ఇది లయబద్ధంగా వాళ్ళు మీరు వెస్ట్రన్ పద్ధతిలో అది యాజిటేటింగ్గా ఉంటుంది. మంగళ వాయిద్యాలు వాయిస్తుంటే మనకి ఏరంగా కర్ణాటక మ్యూజిక్ అంటారు, లేదా క్లాసికల్ మ్యూజిక్ అంటారు. అవి మనసుని ప్రశాంతాన్ని కురుస్తాయి. తర్వాత మీరు రాక్ అండ్ రోలు, డిస్కో ఇవన్నీ కూడా మనసుని ఆందోళన పరుస్తాయి. అంటే మంత్రాల్లో శక్తి ఉంది. చెప్పే పాయింట్ మంత్రాలు అనడంలో శక్తి ఉంది. కాబట్టి ఈ కలియుగంలో ఏం చేయడం వల్ల మనుషుల్లాగా నేను పుస్తకం రాసా. ఈ ప్రభుపాదుల పుస్తకాలు చదువుతూ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో దానిలో సనాతన ధర్మము మానవత్వానికి అంటే ముందు మనుషుల్లాగా బతకాల. భగవద్గీత పద్ధతిలో దాన్ని అంటే సత్వగుణంలోకి రావాల. తమో గుణం అంటే మాంసాహారము, ఈ సంసార శరీర కోరికలు, ఆ తర్వాత సిగరెట్లు, సారాయి అని అంటే చిందరవందర జీవితం. దాని తమో గుణం అంటే రజోగుణంలో డబ్బు కావాలా, పదవులు కావాలా, పేరు ప్రతిష్టలు కావాలా, మనం ఎంజాయ్ చేయాలా లైఫ్ని, సంసారంలో ఉండే మంచి కావుగా. హరే కృష్ణ, హరే కృష్ణ. हरे कृष्ण। तो अभियान नहीं किया, क्या करते हैं? ये तो है इधर में। सो हरे कृष्ण। अनन्य हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण. సో అంటే ఈ కలికాలంలో మనం అంత లోతైనటువంటి యోగా పద్ధతులు, మనం తపస్సు, మనం పెద్ద పండితులే అధ్యయనం చేయడం, లేదా మనం పెద్ద ఖర్చులు పెట్టి మనం పెద్ద హోమాలు ఇవన్నీ మనకి కలియుగంలో తినడానికి నెయ్యి లేకపోతే మీరు అగ్నిగుండంలో 10 కేజీలు నెయ్యి ఎక్కడ పోస్తారు? అంటే కలికాలంలో చైతన్య మహాప్రభు ఇప్పుడు ఉండే దరిద్రం, జనాలకి ఓపిక లేనటువంటి పరిస్థితి, తెలివితేటలు లేనటువంటి పరిస్థితి, తర్వాత ఆయువు క్షీణించడం, ఆరోగ్యం ఏది తక్కువ వాళ్ళు చూస్తే తెలుస్తారు. అది ఈ పరిస్థితుల్లో కనీసం ఏం చేయడం వల్ల ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనుషులు జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. నేను ముందు మానవత్వం అంటే మనం తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంలోకి. సత్వగుణం అంటే సరళమైనటువంటి జీవితం, తిన్ననైనటువంటి జీవితం, చక్కటి స్వభావం, అలవాట్లు. ఆ నెక్స్ట్ మనం ఇంకా భగవన్నామం చేస్తుంటే మనకి ఆత్మ అనుభూతి. అంటే మొదట హరే కృష్ణ మంత్రం అది మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మెడిసిన్ లాగా పనిచేసి మీరు చక్కటి మనిషిగా మారిపోతారు. ఇంకా రోజు భజన చేస్తూ ఉంటే మీలో ఆత్మ అనుభవం. ఈ భగవన్నామం దివ్యధ్వని. కాబట్టి మనసునంతా కూడా అది శుభ్రం చేసి, ఆ శ్లోకం ఉంది చైతన్య మహాప్రభు ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ భగవానుడు, ఆయన
డైరెక్ట్గా ఆయన పుస్తకాలు రాయకుండా ఆయన కేవలం 8 శ్లోకాలు చెప్పాడు. ఆయన మొత్తం భాగవత ధర్మం అంటే భగవత్ ప్రేమను ఎలా సాధించాలా కేవలం 8 శ్లోకాలు చూడొచ్చు. అది దానిలో మొదటి శ్లోకం చైతన్య మహాప్రభు చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆయన చెబుతున్నాడు అనాది కాలంగా మనోదర్పణంపై చేరిన అనువాదం ఏంటండి? అనువాదం ఉంది అక్కడ. మరి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అర్థమంటారు. కెన్ యూ డూ మల్టీ టాస్కింగ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ మల్టీ టాస్కింగ్? ఆమె చెప్పేది వింటో నేను చెప్పేది వింటో ఇంకోటి ఏదో మీరు మనిషి మనస్సుని ఒక సమయంలో ఒకే విషయం మీద దాన్ని అంటారు, మనం ఒక పని ఎత్తుకుంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది చెబుతారండి, ముందు వినమని చెప్పండి. అలాగే మనోదర్పణంపై చేరిన విషయ వికారాలనే మురికిని తుడిచివేయనిది అర్థమవుతుందా? చైతన్య మహాప్రభు ఏం చెబుతున్నాడు? మన అందరి మనసులో ఎన్నో వికారాలు వాసనలు ఉన్నాయి. మనోదర్పణం అనాది కాలంగా ఈ జన్మ కాదు కదా. ఎందుకు కొంతమంది అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు? ఎన్నో జన్మల నుంచి. ఇంట్లో నేను 4 కొడుకులు ఉన్నాం, నేను సన్యాసుల్లో కలిసిపోయాను, నేను భక్తి మార్గంలోకి వచ్చా. మా అన్నయ్యలు రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు కూతురు దగ్గరికి పోవాలా అంటే చావు వచ్చేదాకా ఇట్లా వెళ్ళాడుతుంటే చనిపోయేప్పుడు దేవుడు ఎట్లా జరుగుతాడు? కూతురు గుర్తొస్తుంటే ఆడజన్మ వస్తుంది. చనిపోయేప్పుడు కూతురు గుర్తొస్తే ఆడజన్మ, చనిపోయేప్పుడు కొడుకు గుర్తొస్తే మగ జన్మ. మనం సరిగ్గా బతకలేదు, పాడు పనులు చేసాము, దానివల్ల మనకి ఇంకేదో గుర్తొస్తుంది, ఆ జన్మకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అటు మానవ జీవితం అంటే మన ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలి. యూ టు బి ట్రాకింగ్. నా ఆలోచనలు ఎటుపోతున్నాయి? నీ రాత్రి చనిపోయినట్లయితే నాకుండే చెడు ఆలోచనతో నాకు ఎలాంటి జన్మ దొరకవచ్చు అంటే అనాది కాలంగా మనోదర్పణంపై చేరిన విషయం కాదు. దీన్ని మనస్సుని దర్పణం అన్నారు. వాట్ ఈజ్ దర్పణం? కరెక్ట్, అద్దం. ఈ మనస్సు అద్దం లాంటిది. మనం రోజు క్లీన్ చేయకపోతే దాని మీద దుమ్ము చేరితే మీరు ఏంట్లైనా ఇల్లు తాళం పెట్టింది, మీరు వెళ్ళి అద్దం చూస్తే అదేం క్లీన్గా ఉండదు. రోజు క్లీన్ చేస్తే కదా అంత దుమ్ము పడిపోయి ఉంటుంది. మీరు గుడ్డ తీసుకుని శుభ్రంగా సబ్బు గుడ్డ తీసుకున్నాం, పొడి గుడ్డ తీసుకుని శుభ్రం చేస్తే మళ్ళీ మీ మొహం సరిగ్గా కనబడుతుంది. దాని మీద అంతా దుమ్ము అంతా పడిపోయి ఉంటే మిమ్మల్ని మీరు చూసుకోలేరు, హేజీ అట్లా కనబడుతుంది. సో అనాది కాలంగా మనోదర్పణంపై చేరిన విషయ వికారాలు. మామూలుగా మనంతా కూడా శుద్ధమైనటువంటి ఆత్మలు. ఇక్కడ ఎవరు చెడ్డాళ్ళు ఎవరు లేరు, ఎవరు దుర్మార్గులు లేరు. ఎందుకంటే అందరూ కూడా ఆత్మలే. కానీ జనాలు ఎందుకు స్వార్థంగా చెడుగా ఎందుకు బతుకుతున్నారు? దానికి ఉదాహరణ ఇస్తారు. వాన్ నీళ్ళు ఆకాశం నుంచి వస్తాయి, మేఘాల నుంచి నీళ్ళు వస్తాయి. మేఘాల నుంచి వచ్చినప్పుడు శుద్ధమైన జలం వస్తూ యాసిడ్ ఈ ఉంటాయి కదా, ఎయిర్ పొల్యూషన్లో ఉండే నీళ్ళు ఆ వాయువులు కలిసి దాని క్వాలిటీ మారిపోతుంది. ఇంకా నేల మీద పడితే ఇంకా మారిపోతుంది. బురదలో పడితే, కాలువలో పడితే, వాన్ నీళ్ళు కాలువలో పడితే మురికి నీళ్ళు అయిపోతాయి. వాన్ నీళ్ళు నేల మీద పడితే బురద నీళ్ళు అవుతాయి. వాన్ నీళ్ళు నదిలో పడితే నది నీళ్ళు అయిపోతాయి, నదీ జలం అయిపోతుంది. అంటే బాగానే ఉంటుంది కదా. ఆ రకంగా వాన జలం శుద్ధంగానే ఉంటుంది, కానీ అది నేల మీద పడంగానే బురద నీళ్ళుగా మారిపోతుంది. అదే రకంగా ఆత్మ శుద్ధమైంది, కానీ ఈ శరీరంలోకి రాగానే మన మనస్సుతో ప్రభావితం అయ్యి మన శరీరంతో ప్రయోగంగా మీరంతా నేను ఆడదాన్ని, నేను మగదాన్ని, మీరు ఈ శరీరంతో మీరు ఆత్మ. కానీ మనం ఏమనుకుంటా ఐఎమ్ ఏ ఉమెన్, ఐఎమ్ ఏ మ్యాన్,
ఓల్డ్ మ్యాన్ ఇట్లా అనుకుంటూ ఉంటాం. వాట్ యూ హ్యావ్ టు థింక్, ఐఎమ్ ఇన్ ఎ ఉమెన్స్ బాడీ, ఐఎమ్ ఇన్ ఎ ఓల్డ్ మ్యాన్స్ బాడీ, అట్లా అనుకోవాలి. అదే అట్లా దట్ మీన్స్. కానీ ఈ థియరీ ఇది మీరు రోజు భజన చేస్తే కానీ అటు ఆయన ఏమన్నాడు, అనాది కాలంగా మనోదర్పణంపై చేరిన విషయ వికారాలనే మురికిని తుడిచివేయినది ఒకటి. జన్మ మృత్యువులనే భవమహాదావాగ్ని. మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, మీరు అమెరికా పోవచ్చు, మీ పిల్లలు మిమ్మల్ని ఎంతో ప్రేమించవచ్చు మీకోసం ఏమన్నా చేయడానికి. కానీ ఈ డబ్బు కానీ అమెరికాలో బతకడం కానీ మీకు ఎంతో ప్రేమించే పిల్లలు కానీ ఎవరు కూడా మీ ముసలితనాన్ని సావుని ఎవరు ఆపు చేయలేరు. అన్నీ ఉండగా అందరూ చూస్తుండగానే మనం రోగాల పాలయ్యి మంచంలో పడి చనిపోవాల్సి వస్తుంది. అందుకని ఆయన ఏమన్నాడు, జన్మ మృత్యువులని భవ మహాదావాగ్ని. మహాదావాగ్ని అంటే, దావాగ్ని అంటే ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ని దావా నలము లేదా దావా అగ్ని అంటారు. దావా అగ్ని మామూలుగా చిన్న చిన్న నిప్పు అయితే మీరు బకెట్ నీళ్ళు పోసి ఎన్ని చేయొచ్చు. అడవి మంట రెచ్చిపోతుంది, అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకునే, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చేరుకునే అవకాశం లేదు. వాడు ఒకటి రెండు రాగలిగిన కూడా విస్తృతంగా మంటలు పాలవుతున్న అడవిని. అది గాలి ఆగి వానబడి ఆగాల్సింది తప్పితే మానవ ప్రయత్నాల వల్ల మనం అడవి కార్చిచ్చుని మనం ఆపు చేయలేము. నోబడి కెన్ స్టాప్ ఇట్. అంటే విపరీతంగా గాలి వచ్చి ఫడ మండిపోతుంది, ఎక్కడికి పోయి నీళ్ళు పోస్తారు మీరు. కాబట్టి మానవ జీవితంలో ఆ రకంగా బాధలు వస్తాయంట. మానవ జీవితంలో ఆ రకంగా, లేకపోతే డాక్టర్లు అవసరం ఉంది. మీరంతా రోగాలు నయం చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. మా ప్రయత్నం చేసేంతరికి డబ్బులు పెట్టండి పోతూ ఉండండి, అంతే కదా. మీరు ఏం చేయాలి, నిజంగా రోగం నయం చేయలేకపోతే డబ్బులు తీసుకోకూడదు. ఆ పని మీరు చేయలేరు. ఎవడికి తెలుసు వాడికి రోగం తగ్గుతుందో లేదో. మనం మాత్రం బతకాలి కదా. మన ఆజీవిక, మన వృత్తే ఇది. ప్రయత్నం చేస్తాం కానీ డబ్బులు మాత్రం తీసుకోవాలి. తగ్గచ్చు, తగ్గవచ్చు, చనిపోవచ్చు. దీన్ని ఏమంటారు, భవమహాదావాగ్ని. ఏమన్నా చేయండి, ఈ సంసారం సమస్యల్ని ఎవడు రూపుమాపలేడు. ఎంతమంది ఎంత తెలివి గల వాళ్ళు వచ్చారు, ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎన్ని శతాబ్దాల నుంచి. కానీ ఈ ముసలితనం, రోగం, చావు అనేటువంటికి దాన్ని ఏమంటారు మెడికల్లో 100% మోర్టాలిటీ, 100% మార్బిడిటీ. 100కి 100 చావు అనేది. ఏదో 99 మంది వస్తున్నారు. ఏం పేరు మీ పేరు? జోష్న. అదే మా మందిరంలో భక్తురాలు ఉండేది, ఆ పేరు జోష్న, పానీపట్ జోష్న. कभी बात करते हैं क्या? अभी बस छोड़ दिया, हमको क्या लेना है. జోష్న ఒక అమ్మాయి ఉండేది, ఎంఎస్సి బిఎడ్ చదువుకుంది, బయోకెమిస్ట్రీ. ఇక్కడ 10-12 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత పెళ్ళిగా వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటే పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరట్లో ఉంటుంది జోష్న అనే. సో పాయింట్ వచ్చి ఏం చేసుకున్నా కూడా 100% మార్టాలిటీ. మార్టాలిటీ అంటే మార్టల్, మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే మనిషి చావక తప్పదు. ఎవ్రీవన్ ఈజ్ మార్టల్, నాట్ ఓన్లీ మ్యాన్. మానవులే కాదు, అన్నీ కూడా. చెట్టు చనిపోతాయి ఏదో ఒక రోజు. బహుశా మనిషి కంటే 600 ఏళ్ళు 1200 ఏళ్ళు బతకచ్చు. ఏదో ఒక రోజు ఆ చెట్టు కూడా ఎండిపోతుంది కదా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, 100% మార్టాలిటీ. దాన్ని మన తెలుగులో పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈరోజు మేము భగవద్గీత చదువుతున్న రోజు పొద్దున్నే మేము భగవద్గీతలో 2వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా దానిలో వస్తుంది, జాతశయే ధ్రువో మృత్యు. పుట్టినప్పుడే చావు అనేది, ఒక్కొక్క రోజు చావుకు దగ్గర అవుతున్నారు. ఇది ఎప్పుడైతే మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, నిజంగా బర్త్డే అంటే నేను చావుకు 10 ఏళ్ళ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఈ వయసు 63 ఏళ్ళు అంటే
నేను చావుకి 63 ఏళ్ళు దగ్గరకు వచ్చేసాను. ఇది ఏ 80 ఏళ్ళు బతికేటైతే ఇంకెంత మిగిలింది? 63, 17 ఏళ్ళు మిగిలింది. అవును, ఇంకా ఆశ 17 ఏళ్ళు బతుకుతారా? ఎవరికి తెలుసు? ఆమె ఎందుకు బతకాలనుకుంటుంది తెలుసా? మంత్రం దొరికింది, మనసు బాగుపడిపోతుంది, పూర్తిగా బాగుపడుకుంటూ వస్తే మళ్ళీ జన్మెత్తారా? ఆ పని ఏదో ఇప్పుడే చేసుకుంటే. భక్తులు బతకాలని ఆశిస్తూ ఉంటారు, ఏదో ఎంజాయ్ చేయాలని కాదు. మనకి సరైనటువంటి దారి దొరికింది, కానీ ఈ పిచ్చి తలకాయ ఇంకా సరి అవ్వలేదు. ఇంకో 4 ఏళ్ళు బతికితే ఇంకో 4 ఏళ్ళు మనం ఎంతో భజన చేసుకుని బహుశా ఈ జన్మలోనే మనం ఈ సంసారపు కోరికల నుంచి బయటపడితే మళ్ళీ జన్మ ఉండదు కదా. సంసారపు కోరికలు ఉన్నంత వరకు, సంసారపు మోహమమతలు ఉన్నంత వరకు మీరు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని భజనలు చేసినా మంచిదే, పనికొస్తుంది. కానీ ఇంకా మనకి ఇక్కడ ఆసక్తి ఉంది కాబట్టి ఇక్కడ జన్మించాలి. బట్ ఆయన ఏమంటున్నాడు? 100% మార్టాలిటీ. ఏమన్నా చేస్తా అప్పుడు మీకు తెలివితేటలు పనిచేస్తుంటే ఏం చేసుకున్నా ముసలితనం, రోగం, చావు తప్పనట్లయితే ఎందుకు టైం పాటు చేసుకోవాలి? కేవలం తినడానికి, బతకడానికి కొద్దిగా ఏర్పాటు చేసుకుని భగవంతుడు చెప్పిన విధంగా మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చేయడమే తెలివితేటలు, అంతే కదా. ఏం చేసుకున్నా కూడా ఈ సమస్య ఉండనే ఉంటుందంటే ఆల్రెడీ వైష్ణవ వేస్ట్ మై టైం. ఏదో బతకడానికి అంత 30,000 40,000 సంపాదించుకుని మిగతా టైంలో మీరు అంటారు అనుకోండి, మీరు 8 గంటలు పనిచేస్తా అంటే మీకు 40,000 ఇస్తారు. ఇంకోళ్ళు వస్తాడు వచ్చి, నువ్వు ఓవర్ టైం పనిచేస్తే నేను నీకు 70,000 ఇస్తాను. నీ తలకాయ పని చేస్తుంటే అంటారు, హూ కేర్స్, నా 40,000లోనే నాకు అయ్యే ఖర్చు 8,000 ఖర్చు అవుతుంది భోజనానికి, వీటికి. వైష్ణవ వర్క్లకి నేను గాడిదలాగా ఎందుకు పని చేయాలి? అప్పుడు మీరు అంటారు, నాకు 70,000 అక్కర్లేదు సార్, 40,000 ఆ మిగతా టైంలో నేను చేయవలసిన వేరే పని ఉంది. నేను భజన చేసుకోవాలా, భగవద్గీత చదువుకోవాలా, మందిరానికి పోయి సేవలు చేసుకోవాలా. ఈ 2 కూతురు, ఒక కూతురు అమెరికాలో ఉంది, ఒక కూతురు ఇంగ్లాండ్లో ఉంది, ఇక్కడ కూర్చుంది. ఎందుకు కూర్చుంది? అర్థమైంది. వాళ్ళతో ఉండి ఏం చేస్తే వాళ్ళు ఏమన్నా మీకు చెప్పినట్టుగానే నా మార్టాలిటీ నుంచి నన్ను వాళ్ళు కాపాడగలరో లేదు. మార్బిడిటీ, ఏమన్నా మన రోగాలు తగ్గడం, మనకి ప్రమాదాలు తగ్గడం అంటే మన కర్మను మారుతూ ఉంటే భజన చేస్తాం. వాటి జీవితంలో మన అనుభవించాల్సిన దుఃఖాలు 70 దుఃఖాలు అనుభవించాలంటే ఈరోజు భజన చేస్తుంటే ఆ దుఃఖాలు అనుభవించే టైం ముందర వాటిని కట్ చేస్తున్నారు. ఆ రకంగా జీవితాన్ని మీరు ఎంత చక్కగా మెరుగుపరుచుకోవచ్చు. మేము చూస్తున్నాం కదా, ఈ లైన్లోకి వచ్చి అంత చూసి ఏ రకంగా భగవంతుడు కాపాడుతున్నాడు ఎన్నో రకాలుగా తెలుస్తూ ఉంటుంది మనకి. దాని మార్బిడిటీ అంటే రోగాలు, మార్టాలిటీ అంటే చావు. రోగం లేనివాడి భూమి మీద ఉండడు, సావు రానివాడి భూమి మీద ఉండడు. కాబట్టి మనం ఏదో పరిశోధనలు చేసి ప్రయోగాలు చేసి కింద మీద పడి డోంట్ వేస్ట్. ఏం చేసుకునేది అయ్యే పని కాదు. కొంతవరకు నెక్స్ట్ మూవ్ ఆన్ అయితే చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం. జన్మ మృత్యువులు అనేది భవ మహాదావాగ్ని చలార్చున్నది. కలువ పూలకు వెన్నెల వలె, మీకు తెలుసో తెలీదు, కమలాలు ఉంటాయి. అవి సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు వికసిస్తాయి. రాత్రిపూట కలువ పూలకి కమలాలకి తేడా ఉందా? కలువ పూలు కమలాలు. కమలం అంటే లోటస్. ఇలా మీ అక్క పేర కమలమ్మ గారు. కమలాలు వచ్చి సూర్యుడు వచ్చినప్పుడు అవి విచ్చుకుంటాయి, సూర్యుడు వెళ్ళిపోతుంటే మూసుకుపోతాయి. ఈ కమలాల్లో మకరందం ఉంటుంది, తేనె. ఆ వాసనగా తేనె కోసం తేనెటీగలు వస్తాయి. ఆ మత్తులో పడిపోయి వాటికి తెలియటం లేదు. సాయంత్రం మెల్లిగా కమలం 12 అయ్యేప్పటికి ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ 1 గంట 2, 3, 4 అయ్యేప్పుడు మళ్ళీ మూసిపోతుంది. ఇవన్నీ అలాగే మనుషులు కూడా
ఏం చేస్తాడంటే సంసారంలో పడిపోయి పెళ్ళాము బిడ్డలు ఈ పనులు అని వచ్చే చావుని మర్చిపోతారు. ఏ విధంగా కమలం వికసిస్తుంది, సాయంత్రం అయ్యేప్పటికి ఈ తేనెటీగలు అక్కడి నుంచి పారిపోకపోతే అవి కాస్త దానిలో పడి ఊపిరాడగా చచ్చిపోతాయి. మనుషులు కూడా వాళ్ళ జీవితం గడిచిపోతుంది, తయారవ్వాలా, పట్టించుకోవాలని అది ఇది ఆసక్తి, దానిలో పడిపోయి చేయవలసిన పని ఆధ్యాత్మిక సాధనలు భక్తి అనేవి చేయకుండానే వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు, కలువలకు వెన్నెల వలె మానవులకు శ్రేయస్సు కూర్చుంది. కలువ పూలు ఉంటాయి మొగ్గలు, అవి రాత్రి బాగా వికసిస్తాయి. కమలాల్ని లోటస్ అంటారు ఇంగ్లీష్లో, కలువ పూలు ఏమంటారు ఇంగ్లీష్లో లిల్లీ ఫ్లవర్స్, లిల్లీస్ అండ్ లోటసెస్ చూసుంటారు మీరు, చెరువులో ఉంటూ. లిల్లీస్ వచ్చి మూన్ షైన్కి వికసిస్తాయి, పగలు వచ్చాయంటే మళ్ళీ మూసుకుపోతాయి. ఈ కమలాలు వచ్చి పగలు అవి తెరుచుకుంటాయి, రాత్రి ఎప్పుడు మూసుకుపోతాయి, 2 రోజులు అట్లా ఉంటుంది, తర్వాత వాడిపోతాయి. అటు ఆయన ఉన్నాడు, కలువ పూలకు వెన్నెల వలె మానవులకు శ్రేయస్సు కూర్చుంది. ఏ రకంగా ఈ వెన్నెల అనేది కలువ పూలకు పోషణ కలిగిస్తుందో ఆ రకం భగవన్నామం అనేటువంటిది మన జీవితంలో అన్ని రకాలుగా మార్పులు తెస్తుంది. ఆరోగ్యంలో మార్పులు, మన మనసు ఆరోగ్యంగా ఉండడం, శరీరం ఆరోగ్యంగా ఉండడం, మన ఆత్మ బలం కలగడం. అంటే మనకి టెంప్టేషన్స్ ఉండవు కదా, మనుషులు టెంప్ట్ అవుతారు. ఇక్కడ పెట్టా క్లాస్ అవ్వగానే మీకు ఈ మిఠాయిలన్నీ పంచి పెట్టాను. ఇప్పటి నుంచే నాకు స్వామి కాజా ఇస్తాడా, నాకు స్వామి మైసూర్ పాక్ ఇస్తాడా, మీరు తిండిపోతే అయితే ఇట్లాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాట్ డూ ఐ గెట్, ఇంకా ఏముంది అక్కడ అన్నా కదా. మీకు తిండంటే ఇష్టం అంటే మీరు ఇప్పటి నుంచి ఆలోచన ప్రారంభిస్తారు. ఈ క్లాసు అది మన పని కాదు. క్లాస్ అయిన తర్వాత స్వామి నేను ఆయన దగ్గర ప్రసాదానికి పోతే నాకు దీని మిల్క్ స్వీట్ ఏమంటారు దీన్ని, మిల్క్ లడ్డు, నాకు మిల్క్ లడ్డు వస్తుందా, నాకు కాజా వస్తుందా, నాకు మైసూర్ పాక్ వస్తుందా. ఆ రకంగా కలువ పూలకు వెన్నెల వలె మానవులకు శ్రేయస్సు కలిగించినది. ఈ రకంగా మనసు ఆత్మ బలం కావాలా. ఈ ఉదాహరణ దేనికి ఇచ్చా, మనకి ఆత్మబలం లేనట్లయితే మన మనస్సు బలవంతంగా లాగుతూ ఉంటుంది అటుపక్కకి ఇటుపక్కకి అన్నాడు. ఒక మనిషి అనేవాడికి ఎంతోమంది భార్యలు ఉంటే వాడికి నరకంలాగా ఉంటుంది. ఈ భార్య పిలుస్తాను రావయ్యా నా దగ్గరికి, ఇంకో భార్య నాకు అద్దీసు రావయ్యా, ఒక భార్యతోనే వేగలేకపోతుంది. అవునంట, ఆ ఉండగా కూడా అన్నారంటే ఇంటికి పోతే పని పట్టుకుంటా, ఇంటికి పోయిందా ఏమన్నావా నువ్వు అందరి ముందు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరికి వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషికి 5 భార్యలు ఉంటారంట. మీకు కూడా మన కళ్ళు ఒక పక్క లాగుతుంటాయి, ముక్కు ఒక పక్క లాగుతుంటాయి, చెవులు ఒక పక్క లాగుతాయి, నాలిక, చర్మం, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఫ్యాన్ కింద కూర్చోవాలా, వయసు పట్టించుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫ్యాన్ కావాలా, ఇక్కడ కూర్చుంటే కానీ ఫ్యాన్ తగలదు, పెద్ద చిన్న తోడుకుని తోసేసి అక్కడ నిలబడ్డం తప్పు కదా. మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మర్యాద, వాళ్ళు ఇంకో ఫ్యాన్ దగ్గరికి పోవచ్చు, అట్లా కొద్దిగా ఒక అరగంట రూమ్కి పోయిన తర్వాత ఫ్యాన్ వేసుకోవచ్చు. అంటే ఈ 5 ఇంద్రియాలు మనల్ని అన్ని పక్కలకి లాగుతూ ఉంటే ఎలా మనస్సుని దేవుడి మీద పెట్టుకోగలం. బట్ ఆయన ఏమన్నాడు, కలువ పూలకు వెన్నెల వలె మానవులకు శ్రేయస్సు కూర్చుంది, ఆధ్యాత్మ విద్యకు జీవనమైనది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఆధ్యాత్మిక జీవితం యోగా చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, అధ్యయనాలు చేయొచ్చు, మీరు హోమాలు చేయొచ్చు, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితం కోసం. కానీ వీటన్నిటికీ డైరెక్ట్గా మీకు ఆత్మబలాన్ని కలిగించేటువంటిది భగవన్ నామము అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ అదర్ థింగ్స్. నిజంగా మీకు ఆత్మ అనుభూతి కావాలంటే మీరు ఈ హరే కృష్ణ మంత్రాన్ని రోజు ఒక 30 నిమిషాలు 30 రోజులు జపం చేయండి. మీరు ఇంక జీవితంలో దీనికోసం ఏదైనా త్యాగం చేస్తారు. కానీ వీళ్ళంతా అది చేసిన వాళ్ళే. కూతుళ్ళని వదిలేసి తిరుగుతుంది, అక్కయ్యని అన్నయ్యని వదిలేసి తిరుగుతుంది. దీన్ని మాత్రం వదలదలుచుకోరు. ఎందుకంటే మనకి భగవంతుడితో సంబంధం కలుగుతుంది, మనకి సుఖంగా ఉంది. అందరూ ఉన్నా కూడా ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలి. అట్లా పక్కన పెట్టి మనం మన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు చెప్పడానికి చూస్తాం. మీరు కూడా చేసుకోండి. మీరు ఇంట్లో మీ అమ్మకి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు చెబుతారు, మరి రోజు నువ్వు హరే కృష్ణ మంత్రం జపం చేసుకుని కూడా ఎలా ఉంటుందో. మీరు వయసులో చిన్న కావచ్చు, కానీ మీకు భగవద్గీత జ్ఞానం కలిగితే మీ అమ్మ ఎప్పుడు భగవద్గీత చదవకపోతే ఏం చేస్తే మీరు ఆమెకు చెప్పాల్సి వస్తుంది, అంతే కదా. వాళ్ళు మీకు చెప్పాలా, మీరు ఇక్కడికి వచ్చి క్లాస్ అటెండ్ అయ్యారు మీకు తెలిసిపోయింది. ఆమె ఎప్పుడు చదవలేదు, క్లాస్ అటెండ్ అయ్యలేదు. అంతవరకు సంసార విషయాలు ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఏం చీరలు కొనాలి, ఏం నగలు కొనాలా, ఏం చేయాలా, ఏం తినాలంటారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆధ్యాత్మిక విద్యకు జీవనమైనటువంటిది. దీన్ని ఏమంటారు, స్పిరిట్. మనం అన్ని పూజలు చేస్తున్నాము, భజనలు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం. కానీ వాట్ ఈస్ ది పాయింట్? మీకు ఆత్మ అనుభవం కలుగుతుందా లేదా? దిస్ ఇస్ ది పాయింట్. అంతేగా మీరు పేషెంట్లకి అది ఇది అని బయట టాపికల్ అప్లికేషను, మీరు ఇంట్రావెనస్, తర్వాత ఓఆర్ఎల్ ఇవన్నీ చేస్తుంటే అల్టిమేట్ తర్వాత వాడికి రోగం తగ్గిందే లేదా. నేను అది చేశాను సార్, ఇది చేశాను, దట్స్ ఓకే. బట్ ఈజ్ ద రిజల్ట్, ఫలితం ఏమైనా ఉందా లేదా అని. కానీ ఆధ్యాత్మిక జీవనమైనటువంటి తేల్చి చెబుతున్నారు ఎవరు? చైతన్య మహాప్రభు తేల్చి చెబుతున్నాడు. నువ్వు టైం తిన్నగా ఈ మంత్రాన్ని జపం చేయి, నీకు అన్నీ సమకూరుతాయి. ఆధ్యాత్మిక జీవనమైనటువంటి ఆనంద సాగరాన్ని వృద్ధి చేయనది. డైరెక్ట్గా చెబుతున్నాడు. ఇది కూడా ఆనంద సాగరం. వాళ్ళ సముద్రం అంటేనే అంతులేదు. ఆ సాగరాన్ని కూడా అంటే అంతకంటే కూడా ఎక్కువ అపరిమితమైన ఆనందం ఉంటుంది. అది కావాలంటే ఆత్మకి భగవన్నామం తోడైనప్పుడు అన్ని విషయాలు తెలుస్తుంది. నేను ఆనందం కోసం ఎప్పుడు ఆనందం కావాలన్నా భజన చేయడం, డ్యాన్స్ చేయడం, ఎప్పుడు ఆనందం కావాలన్నా జపం చేసుకుంటూ ఉండడం. అంటే మీ మైండ్ అటు ఇటు పోతుంటే ప్రారంభించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్ రామ్. కాబట్టి ఆయన ఏమన్నాడు, అపరిమిత నిత్యం వాంఛించే అపరిమితమైన ఆనంద స్నానం వలె ఆత్మకు శాంతినిచ్చింది. మనం రోజంతా తిరిగి వస్తాం, ఒక స్నానం చేసి ఫ్రెష్గా అనిపిస్తుంది అనే కదా. స్నానం చేసి వచ్చారా? సో స్నానం చేయగానే బాడీకి ఒక ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. వెంటనే అంత డ్యూటీలు చేసి వచ్చి స్నానం చేసి ఫ్రెష్. ఆ స్నానంలో ఆ శక్తి ఉంది. బాడీని గుండె అలసట పోతుంది, ఒక నీరసం పోతుంది, కొద్దిగా శక్తి వచ్చినట్టు ఉంటుంది. అక్కడ ఆయన అంటున్నాడు, స్నానం వలె ఆత్మకు శాంతినిచ్చింది, అది శ్రీ కృష్ణ సంకీర్తనకి జయమోగాక. అంటే దీనంటే సారగ్రాహి. ఎవరికైతే సారం తెలిసిపోయిందో అటువంటి వాళ్ళు, అంటే మీకు బత్తాయి రసం ఇచ్చి, బత్తాయి కాయలు ఇచ్చి, ఆ గ్లాసులో బత్తాయి రసం ఏం తీసుకుంటారు మీరు? ఆయన బత్తాయికాయ ఎవడు ఇస్తాడు? పీచు తీసి గింజలు తీసి పిండుకుని ఇక్కడ బత్తాయికాయ గ్లాసులో బత్తాయి రసం పెడితే ఎవడైనా బుద్ధుని ఆడవాడు తిన్నగా బత్తాయి రసం తీసుకుంటారు. ఎందుకు వచ్చింది మనకి అనగా కామన్ సెన్స్. మనకు కావాల్సింది ఈ గింజలు పీచు అవి కాదు, మనకు కావాల్సిన రసం కావాలి. ఆయన అన్నాడు, సారగ్రాహులైనటువంటి వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువులు చెప్పినట్టుగా వాళ్ళు ఈ మహామంత్రాన్ని అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈ విధంగా భగవన్నామం యొక్క ఆశ్రయాన్ని పొంది వాళ్ళు
జీవితాన్ని ప్రశాంతంగా సుఖంగా గడుపుతారు. హరే కృష్ణ.